మనము 10 మినిట్స్లో అయిపోయే అవకాడోతో బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దాము. ఈజీగా చేసుకోవచ్చు. దీంతో మనము చూడండి, బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక కడాయిలో పెట్టేసి కొద్దిగా నెయ్యి అయినా నూనెనైనా వేసి చక్కటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బ్రెడ్ స్లైసెస్ చక్కగా ఎగుతాయండి. ఇలా మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో అన్ని ముక్కలు తీసుకొని వేయించుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఈజీగా త్వరగా రెడీ అయిపోతుంది టిఫిన్. అట్లా అనమాట. చూడండి, ఇలా మనము చక్కగా ఒక దాంట్లో కారము, ఉప్పు, ధనియాల పొడి తీసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని 2 గుడ్లు పోసేసి మంచిగా గిల్ల కొట్టాలి. ఒక 1 మినిట్ గిల్ల కొట్టామనుకోండి, ఆమ్లెట్ మనకు మంచిగా వస్తుంది, ఫ్లఫీగాను. చూడండి, కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి అందులో పసుపు వేసి ఆమ్లెట్ మిశ్రమాన్ని పోయాలి. ఎమ్మడే కొంచెం హై మంట పెట్టేసి తర్వాత స్లో మంట మీద చక్కగా కాల్చుకోవాలి ఆమ్లెట్. అప్పుడే మనకు హై మంట పెట్టి కాల్చి మళ్ళీ స్లో మంట చేస్తే చక్కగా ఆమ్లెట్ చూడండి 2 పక్కల కాలిపోయింది. ఆయిల్లో కొంచెం పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది ఆమ్లెట్. తర్వాత మనం కారం ఉంది కదా, అదంతా ఆమ్లెట్ మీద చక్కగా చల్లుకోవాలి. చూడండి, ఇలా మొత్తం చల్లుకున్నాం అనుకోండి, మనకు ఎందుకంటే అవకాడో చప్పగా ఉంటుంది, తినలేం కాబట్టి చక్కగా ఇలా కారంతో తింటే బాగుంటుందండి. ఇష్టం ఉంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకు చక్కగా కాలిపోయింది కదా, దీన్ని చక్కగా ఫోల్డ్ చేసుకొని మనం బ్రెడ్ స్లైస్ మీద పెట్టుకుందాము. చూడండి, అలా బ్రెడ్ స్లైస్ మీద పెట్టుకొని దానిపైన మళ్ళీ మనము ఒక బ్రెడ్ ముక్క పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్ల ఏమైనా హెయిర్ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని తీసేసి అవకాడో పెట్టాలి. అవకాడో పెట్టేసి అవకాడోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అది మనకు వెన్నపూసలాగా ఉంటుందండి అవకాడో. ఇప్పుడు మనకు సూపర్ మార్కెట్లలో ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. చూడండి, ఇలా పెట్టేసి మనము పిల్లలకి ఇచ్చామనుకోండి చక్కగా తింటారు. మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తయారు చేస్తారు కదండి, పిజ్జాలు అవన్నీ, అలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంటుంది, గ్రీను, ఎల్లో షేడు, గోల్డెన్ షేడ్లో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ టిఫిను. మనం ఈజీగా చేసేయచ్చండి ఈ టిఫిన్. లోకాం సమస్తాం సుఖినో భవంతు.